హాయ్ అండి. ముంగిట్లో ముగ్గులు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. మార్పు అనే దాని గురించి. ఒక బస్ స్టాండ్ ఉంది. ప్రయాణికులు అరుపులు, పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళు కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్తో బస్టాండ్లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తాను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఉన్న ఒక ముసలివాడు మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్. బాబు, గుడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవును అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు. అదే ముసలాయన ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం తిప్పుకున్నాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదీ కాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పనుగట్టుకుని తననే అడుగుతున్నందుకు మనసులో తిట్టుకున్నాడు. ఇంతలో గుడెం బస్సు వచ్చి ఆగింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒక్కొక్కరు తోసుకుంటూ నానా యాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ దగ్గర చేతి రుమాళ్ళు బ్రీఫ్ కేసుల మీద వేసి సీటులు రిజర్వ్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ దగ్గర బ్రీఫ్ కేసు మీద ఒక సీటులో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని క్రిందే ఉంది చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు, ఇదిగో బాబు మిమ్మల్ని అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్లబని ధరించిన ఒక వ్యక్తిని గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు. ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోనికి వెళ్ళిన నవీన్ దృష్టి నల్లబనిని వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ మీద పడింది. అంటే వీడు దొంగ అన్నమాట అని అనుకున్నాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న తెలుసుకుని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకువెళ్ళాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాటుకు ఆనుకుని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఎంతవరకు తాను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తానే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, 2000 రూపాయలు, డబ్బు, బట్టలు అన్నీ పోగొట్టుకునేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకుని ఆ దేవుడు రుణం తీర్చుకోవాలి అని మనసులో అనుకుని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకుని, చూడు, నీకు చాలా నీరసంగా ఉంది కదా, నా సీట్లో కూర్చో, కాసేపు విశ్రాంతి తీసుకుంది కానీ రా అన్నాడు. అంటూ తీసుకువెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు.